భారతదేశం మరో అద్భుత మైలురాయి అందుకోనుంది. ఇస్రో నాసా కలిపి అభివృద్ధి చేసినటువంటి నిసార్ శాటిలైట్ కాసేపట్లో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లబోతోంది. 2393 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ను ఇస్రోకు చెందిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా సాయంత్రం 5:40 ప్రయోగిస్తారు. 743 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి పంపుతారు. ఈ ప్రయోగం భూ పరిశీలన టెక్నాలజీలో కీలక ముందడుగు కానుంది. 13,000 కోట్ల వ్యయంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూ ఇమేజింగ్ శాటిలైట్ గా నిలిచింది. నిసార్ శాటిలైట్ అభివృద్ధిలో ఇస్రో, నాసా రెండు కీలక పాత్ర పోషించాయి. నాసా ఈ శాటిలైట్ కి ఎల్ బ్యాండ్ సింథటిక్ ఆప్చర్ రాడార్, అధిక సామర్థ్య టెలికమ్యూనికేషన్ సబ్ సిస్టమ్, GPS రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లు, పెలోడ్ డేటా సబ్ సిస్టమ్లను అందించింది. ఇక ఇస్రో సైతం ఎస్ బ్యాండ్ రాడార్, శాటిలైట్ బస్, జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగ సేవలు సమకూర్చింది. ఈ రెండు సంస్థలు 2014లో ఒప్పందం కుదుర్చుకొని ఈ సంయుక్త మిషన్ను ప్రారంభించాయి. ఇది రెండు దేశాల సాంకేతిక నైపుణ్యాన్ని సమన్వయం చేస్తుంది. నిసార్ శాటిలైట్ భూమి ఉపరితల మార్పులను సెంటీమీటర్ స్థాయిలో ఖచ్చితంగా గుర్తించగల డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రతి భూమి అణువణువును 12 రోజులకోసారి నిసార్ స్కాన్ చేస్తుంది. అడవులు, మైదాన ప్రాంతాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు పర్వతాలు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తిస్తుంది. కొండ చర్యలు విరిగిపడ్డాన్ని, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవడాన్ని గుర్తిస్తుంది. భారతదేశం మరో అద్భుత మైలురాయిని అందుకోనుంది. ఇస్రో, నాసా కలిసి అభివృద్ధి చేసిన నిసార్ శాటిలైట్ కాసేపట్లో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లబోతోంది. 2393 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ను ఇస్రోకి చెందిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా సాయంత్రం 5:40 ప్రయోగిస్తారు. 743 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి పంపుతారు. ఈ ప్రయోగం భూ పరిశీలన టెక్నాలజీలో కీలక ముందడుగు. 13,000 కోట్ల వ్యయంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూ ఇమేజింగ్ శాటిలైట్ గా నిలుస్తుంది. నిసార్ శాటిలైట్ అభివృద్ధిలో ఇస్రో, నాసా రెండు కీలక పాత్ర పోషించాయి. నాసా ఈ శాటిలైట్ కు ఎల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చర్, అధిక సామర్థ్య టెలికమ్యూనికేషన్ సబ్ సిస్టమ్, GPS రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లు, పెలోడ్ డేటా సబ్ సిస్టమ్లను అందించింది. ఇక ఇస్రో సైతం ఎస్ బ్యాండ్ రాడార్, శాటిలైట్ బస్, జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగ సేవలు సమకూర్చింది. ఈ రెండు సంస్థలు 2014లో ఒప్పందం కుదుర్చుకొని ఈ సంయుక్త మిషన్ను ప్రారంభించాయి. ఇది రెండు దేశాల సాంకేతిక నైపుణ్యాన్ని సమన్వయం చేస్తుంది. నిసార్ శాటిలైట్ భూమి ఉపరితల మార్పులను సెంటీమీటర్ స్థాయిలో ఖచ్చితంగా గుర్తించగల డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రతి భూమి అణువణువును 12 రోజులకోసారి నిసార్ స్కాన్ చేస్తుంది. అడవులు, మైదాన ప్రాంతాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తిస్తుంది. కొండ చర్యలు విరిగిపడ్డాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవడాన్ని ముందుగా గుర్తిస్తుంది.